జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం ఆదివారం 2 నవంబర్ 2025, కలియుగం 5126, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 తిథి ఏకాదశి ఉదయం 7:30 వరకు, తదుపరి ద్వాదశి. వారం భానువారం. నక్షత్రం పూర్వభాద్ర సాయంత్రం 4:49 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగం వ్యఘాత రాత్రి 11:01 వరకు, తదుపరి హర్షణ. కరణం ద్విష్టి ఉదయం 7:30 వరకు, తదుపరి భవ సాయంత్రం 6:18 వరకు, తదుపరి కౌరవ. వర్జ్యం రాత్రి 1:52 నుండి తెల్లవారుజామున 3:20 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:09 నుండి సాయంత్రం 4:55 వరకు. రాహుకాలం సాయంత్రం 4:18 నుండి సాయంత్రం 5:40 వరకు. యమగండం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 1:24 వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 2:50 నుండి సాయంత్రం 4:18 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి తెల్లవారుజామున 5:30 వరకు. అమృత గడియలు ఉదయం 9:28 నుండి ఉదయం 10:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. ఈరోజు పండుగలు విశేషాలు. ఈరోజు రాశి ఫలాలు. ఆదివారం 2 నవంబర్ 2025, మేషరాశి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలంగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. సంతానం పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. దూర బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి. వృత్తి వ్యాపారాలు కొంత మందగొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానిస్తాయి. మిథున రాశి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి కొంత విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహాలు అందుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు తొలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు. కర్కాటక రాశి. ఉద్యోగులు శుభవార్తలు అందుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగయత్నాలు సాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగుతాయి. సింహరాశి. వివాదాలకు వీలైన దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగిన సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు ధన సహాయం అందుతుంది. కన్యారాశి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల్లో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. తులారాశి. వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా సాగుతారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతాన వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారం విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వృశ్చిక రాశి. వ్యాపారాల విస్తరణ, స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దైవ చింతన పెరుగుతుంది. భూ క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ధనస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందుతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. సంతాన విద్యా ఉద్యోగాల యత్నం ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో గృహమును ఆనందంగా గడుపుతారు. మకర రాశి. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహాలు లభిస్తాయి. ప్రయాణంలో తొందరపాటు మంచిది కాదు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూర బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులను నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు కలుగుతాయి. కుంభరాశి. వృత్తి వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా చేయడం మంచిది. ఉద్యోగమున చిన్నపాటి వివాదాలు, నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మీనరాశి. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. జయ మార్కండేయ, జయ జయ మార్కండేయ, శుభములను
సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు గోరుమయ స్వాగతము